నమస్కారం. ఎస్సీ ఎస్టీలకు మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ ప్రాపర్ గానే ఉంది, కానీ బీసీలకే అన్యాయం జరిగింది. ఎందుకు లంబాడాలకు కూడా లేదు? ఆయన డిప్యూటీ స్పీకర్ పెట్టారు. మంత్రివర్గంలో లంబాడాలకు లేదని ఫైట్ చేస్తేనే డిప్యూటీ స్పీకర్. ఆయన మంత్రి కావాలని కోరుకున్న వాళ్ళం అందరం, ఆయన కాలేదు. బీసీలకు మాత్రం 20% వచ్చింది. శాఖలు కూడా సరిగ్గా లేవు అన్నది వాళ్ళ ఆవేదన. బర్రెలు గొర్రెలు చేపలని మీరు ఏదైతే బీఆర్ఎస్ అన్నారో అవే శాఖలు తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళా భరత్ గారు బర్రెలు నేను అన్నారు, బర్రెలు గొర్రెలు చేపలు అడవులు. ఒకటి ఇప్పుడు మొదటి కూర్పులో కూడా, కేబినెట్ కూర్పులో కూడా అన్ని సామాజిక వర్గాల్ని మరి న్యాయం చేసే విధంగానే 2 బీసీలకు, అదేవిధంగా 2 దళితులకు, అదేవిధంగా మిగతా కులాలని సీనియర్ నాయకులను జిల్లాల వారీగా న్యాయం చేసే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన 2వ విస్తరణలో మరి బీసీ వెనుకబడిన కులాల నుండి మన సిఆర్ గారిని, మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరు లక్ష్మణ్ గారిని, మాల సామాజిక వర్గం నుండి వివేక్ గారిని మరి జిల్లాల వారీగా, అంటే కేవలం కులాలు ఒకటే కాదు, జిల్లాల వారీగా కూడా కొంత ప్రాతినిధ్యం అంటే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా మీరు అన్నట్టు శాఖలు, ఇప్పుడు శాఖలు మిగిలిన శాఖలు ఏదైతే గతంలో ఇవ్వబడ్డాయో అవి కాకుండా మిగిలిన వాటిలో ఎవరు దేన్ని సమర్థంగా చేయగలుగుతారు, అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా శాఖలు ఇవ్వడం జరుగుతుంది తప్ప, దాంట్లో మీరు ఎనిమల్ హస్బెండరీ అంటే హోమ్ మినిస్టర్ కంటే ఇంకా పొటెన్షియల్ శాఖ. హోమ్ మినిస్టర్ కేవలం పేరుకే అది బలంగా పేరుగా వినబడుతుంది, కానీ హోం శాఖలో ఏముంటదండి? ఎనిమల్ హస్బెండరీ హోమ్ కంటే పవర్ఫుల్ అంటారు. మరి అట్లా అయితే ఎనిమల్ హస్బెండరీ మరి హోమ్ మినిస్ట్రీ గురించి ఎందుకు పోటీ పడ్డారు మొన్నటి వరకు కాంగ్రెస్ లో? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు, బట్టికి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరిగింది? యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరగలేదు? ఇప్పుడు బయట చర్చలకు వాస్తవాలకు కొంత వ్యత్యాసం ఉంటే తప్పకుండా. ఇప్పుడు మన శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళ సామాజిక వర్గానికి అట్టడుగు వర్గాలని న్యాయం చేయాలంటే మరి అతను సపోజ్ సాంఘిక సంక్షేమం తీసుకున్నా అనుకుందాం, లేదంటే హోమ్ తీసుకున్నా అనుకుందాం, వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? కాబట్టి ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ పర్ఫెక్షన్ కానీ, అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు వారు న్యాయం చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా అధిష్టానం. అంతెందుకండి, గత 10 సంవత్సరాల్లో ఒకే కుటుంబం 4 శాఖలు నిర్వహించింది. వాళ్ళు దాంట్లో రెడ్డిస్ 6, 4 వెల్మాస్, అంటే 50 మోర్ దెన్ 60% శాఖలు వారు ఒక 2 సామాజిక వర్గాలే. ఈ రోజు 35% దళితులకు ఇచ్చినాం, 30% బీసీలకు ఇచ్చిర్రు, దాదాపు 20% సీతక్కతో కలిపితే, నాకు డిప్యూటీ స్పీకర్ తో కలిపితే గిరిజనులో కూడా కొంత న్యాయం జరిగింది. సరే, వాస్తవంగా మా లంబాడ సామాజిక వర్గం రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మరి జిల్లాలను కూడా పరిగణన తీసుకొని మరి నాకు మొదటిసారి గెలిచింది అనే ఉద్దేశంతో, తర్వాత భవిష్యత్తు ఉంటది, ఇంకా ముందు మంచి కాలం ఉంది కాబట్టి ఈసారి డిప్యూటీ స్పీకర్ తోని కొంత ఎక్స్పీరియన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా కొంత మరి జిల్లాల సమీకరణలు కావచ్చు, ఏదైనా కేబినెట్ ర్యాంక్ ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్ప కులాలను లేకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన గత ప్రభుత్వం దళితులు మొత్తం మొదటి కేబినెట్ లో కడియం సీఆర్కి ఇచ్చారు, రాజయ్య గారిని పీకేసినాక, తర్వాత 2వ గవర్నమెంట్ లో కొప్పుల ఈశ్వర్ గారికి ఇచ్చారు. మేము 5గురికి ఇచ్చినామంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సామాజిక న్యాయం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి 2 గిరిజనులు, గతంలో వాళ్ళు ఒక గిరిజనులకి ఇచ్చారు, సత్యవతి రాథోడ్ గారికి, అంతకుముందు చంద్రబాబు గారికి ఇచ్చారు. ఈ రోజు సీనియర్ కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ప్రజల్లో కష్టపడుతుందని సీతక్క గారికి ఇచ్చారు. అదేవిధంగా మా సామాజిక వర్గాన్ని కూడా గుర్తింపు ఇచ్చారు. గుర్తింపు ఇవ్వలేదు అనేది అది సరే, మంత్రి పదవి వస్తేనే గుర్తింపు ఇచ్చినట్టు అని ప్రజలు భావిస్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమీకరణలు, జిల్లా సమీకరణలు, అదేవిధంగా సామాజిక సమీకరణ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 60% బడుగు బలైన వర్గాలకు, దళిత గిరిజనులకు అకామిడేట్ చేసింది. కానీ గత ప్రభుత్వం బీసీలో, సరే నేను ఎస్సీ ఎస్టీ సంబంధించి ఒప్పుకుంటా, బీసీలే 20% ఉన్నారు. 15 మందిలో 3 మాత్రమే
ప్లస్ శాఖలు కూడా బర్రెలు గొర్రెలు చేపలు ఇప్పుడు అడవులు ఇవి శాఖలు. హోమ్ ఎందుకు ఇవ్వరు, ఇరిగేషన్ ఎందుకు ఇవ్వరు, ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరు, తప్పకుండా రెవెన్యూ ఎందుకు ఇవ్వరు? తప్పకుండా భవిష్యత్తులో సమీకరణలు మారుతాయి, అదేవిధంగా శాఖలు కూడా మారుతాయి. కానీ ఇప్పుడు R&B ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఒకసారి దాసు శ్రవణ్ గారు ఏదో చెప్పారు. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం. సీనియర్లకు ఇచ్చిన శాఖలు కాకుండా మిగిలిన శాఖల్ని పంచాల్సి వచ్చింది. ఏదో ఉన్న అంటే ఒకరిని తీసేసి ఉత్తమ్ గారికి ఇరిగేషన్ ఉంది, సివిల్ సప్లై ఉంది, వారు కొంత దానిలో అనుభవం ఉంది, కొంత 1 year నుంచి వారు దానిలో కొంత. ముఖ్యమంత్రి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ ఉంది, మున్సిపల్, అది ఇవ్వచ్చు కదా బీసీలకి. హోమ్ ఉంది, ఇవ్వచ్చు కదా. ఎడ్యుకేషన్ ఉంది, ఇవ్వచ్చు కదా. తప్పకుండా. ఇంకా సీనియర్ల శాఖలు మార్చారు, సరే ఇరిగేషన్ మార్చరు, రెవెన్యూ మార్చరు, అది మార్చరు. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, కేటీఆర్ పోర్ట్ఫోలియో, అది ఇవ్వచ్చు కదా. భరత్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గాని ప్రతిపక్షాలు గాని కోడిగుడ్డు మీద ఈక్వల్ లెక్క పెడతారు, అది కాదు. సామాజిక న్యాయం ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో 65% బడుగు బలైన వర్గాలకు ఇచ్చినాం. శాఖల గురించి చర్చ పెట్టదు. ఇక రెండవది, గెలిచిందే 6-7, 7లో 3 వచ్చిందంటే 50% బీసీలకు ఇచ్చినట్ట కాదా? అంటే 7 గెలిస్తే 7 అయితే ఇవ్వలేదు కదా. కాబట్టి దయచేసి నేను 35 మంది గెలిచిర్రు, 35 మంది గెలిచినప్పుడు. కానంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దీనికి కౌంటర్. ఇప్పుడు ఓసీలకు మీరు ఎన్ని టికెట్లు ఇచ్చారు, బీసీలకు టికెట్లు ఇచ్చినవి 19. ఆ 19లో 4 ఓల్డ్ సిటీ. ఆ ఎంఐఎం మీద ఎవరు గెలవరు. 15లో వాళ్ళు 7-8 మంది గెలిచారు. 8 మంది, ఎందుకంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ నట. ఇప్పుడు నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ. పేరుకు రెడ్డి, సంజీవ్ రెడ్డి ఉన్నా, ఆయన 2020లో బీసీ, రెడ్డి లింగాయత్. సో 15-16 టికెట్లు అన్నట్టే. ఓల్డ్ సిటీ దేవునికి ఇచ్చినట్టే లెక్క, దేవునికంటే ఎంఐఎంకి ఇచ్చినట్టు లెక్క టికెట్లు. అవి చాంద్రాయణ గుట్ట, కార్వాను, అక్కడ ఎవరు గెలిచేది లేదు, ఏం లేదు. ఎంఐఎం తప్ప ఇంకెవరు గెలవరు. కాంగ్రెస్ పెట్టినా, బీజేపీ పెట్టినా. చెప్పండి. మా రామచంద్ర నాయక్ గారు, మరి ఎప్పుడు మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడండి? ప్రమాణ స్వీకారం ఉండదు. హౌస్ ఎప్పుడు జూలైలో ఉంటుందా? మీరు తొందరగా కుర్చీలో కూర్చోవాలని కోరుతున్నా. కుర్చీలో కూర్చునే లోపు మీరు దయచేసి మీరు ఈ రకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కు దయచేసి ఫెసిలిటేట్ చేయకండి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్రాస్ ఇంజస్. ఎందుకంటే మీరు కూర్చునే కుర్చీ ధర్మరాజు కుర్చీ, అది ఆడ కూర్చునేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఇయాటి నుంచే ధర్మరాజు లెక్క ఉండాలి. మీరు ఆ కుర్చీలో కూర్చుంటూనే కాదు, కూర్చోక ముందు కూడా. ఎందుకంటే రాజ్యాంగ ప్రతినిధి మీరు. ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్ మీకు తెలుసు, నాకు తెలుసు. దాని తర్వాత బీసీ డిక్లరేషన్ కామారెడ్డి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఓడలున్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ మేము 7 గెలిస్తే మేము 7 మినిస్టర్లు ఇవ్వాలన్నా అని చెప్పానంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సార్, మై అపీల్ టు యూ, ఆర్ మై వెరీ వెరీ డార్లింగ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నేను బాగా గౌరవించే మిత్రులు. మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఆ రకంగా దయచేసి మాట్లాడవద్దు. మీరు ఎన్ని సీట్లు ఇచ్చినారు, ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలిచినారు, ఏ రకంగా బీసీల పట్ల ఒక వివక్షపూరిత ధోరణితో కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కిండ్రు, ఇవన్నీ మీకు తెలుసు. మేధావులు కాబట్టి, మీరు మానవత్వం ఉన్న డాక్టర్లు కాబట్టి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మంచి శాఖలు అడగొద్దు అని అంటే అది కూడా అన్యాయం అండి. ఇవాళ విద్య, వైద్యం, తర్వాత లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద ప్రైమరీ. తర్వాత ఈ పరిశ్రమ, ఇవన్నీ ప్రిడామినెంట్ సెక్టర్స్. ఇవి సమాజంలో దశాదిశ నిర్దేశం చేసేటువంటి సెక్టర్లు ఇవి. ఈ సెక్టర్లో మాత్రం బీసీలు ఉండొద్దు, లేకపోతే ఇంకా అణగదొక్కబడ్డ వర్గాలు ఉండొద్దు అని చెప్పని మాట్లాడితే మాత్రం న్యాయం కాదు, ధర్మం కాదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో రీషఫ్లింగ్ ఆఫ్ క్యాబినెట్ జరగలేదా? మందరసాలు జరిగినాయి. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ బహుశా తెలంగాణలో కానీ ఆంధ్రలో, తెలంగాణ అంటే కేసీఆర్ గారి దగ్గర ఉండే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా చరిత్ర లేదు. హోమ్ ఆయన దగ్గరే ఉంటుంది. He does not, I don't know whether he reviews it. Education ఆయన దగ్గరే ఉంటుంది. I don't know whether he reviews it. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంటుంది. We don't know. మరి పంచండి. ఆయన దగ్గర GAD పెట్టుకొని మిగతా అన్ని పెట్టుకొని ఓవరాల్ గా కోఆర్డినేట్ చేస్తే అర్థం ఉంటుంది. అడ్లూరు లక్ష్మణ్ కుమారో, వాకిటి శ్రీయరో మీరు అన్నట్టుగా బీసీ సంక్షేమంతో పాటు హోమ్ ఇస్తే ఎవరు కొట్టి వద్దన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీ ఆయనకు కూడా ఉంది, ఆయన కూడా చేస్తాడు. ఎందుకు ఇవ్వద్దు మరి? కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 7 గెలిచిండ్రు కాబట్టి ఇది ఒక్క మాట అన్న, 7 గెలిచిండ్రు కాబట్టి మేము ఇందిస్తామనంటే ఇది బీసీలను అవమానించినట్టు. మీరు 42% సామాజిక న్యాయము,
కులగణన, బీసీ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ ఇన్ని మాట్లాడిన తర్వాత ఓట్లు వేసిన బీసీలకు మీరు ఏడే గెలిచిండ్రు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్పని మాట్లాడితే అది ఎందుకో మంచిగా అనిపించట్లేదు. మరీ మీ నోట్ల మీరు, ఎందుకంటే మా ధర్మరాజు గారు మీరు రేపు భరత్ గారు చెప్పండి. ఇంకా 3 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఒక మైనారిటీకి, ఒక బీసీకి తప్పకుండా అయితే అవకాశం. వై షుడ్ దే వెయిట్ చెప్పానా డాక్టర్ అన్న, ఒక మాట చెప్పానా అన్న? ఎందుకే మైనారిటీని ఏం పాపం చేసిందే? 18 నెలలు అయిందన్నా అధికారంకి వచ్చి, వాళ్ళ ఓట్లతో అధికారంకి వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏ కారణం చేత మంత్రి పదవి ఇయ్యరన్నా? ఆర్ దే బెగ్గర్స్ దట్ యు హావ్ టు మేక్ దెం వెయిట్? మీరు చెప్పండి, ఆర్ దే బెగ్గర్స్ దట్ దే హావ్ టు వెయిట్? మీరు అన్ని సూత్రాలు చెప్పొచ్చింది కదా, ఉదయపూర్ డిక్లరేషన్ సూత్రమేనా, మైనార్టీ డిక్లరేషన్ సూత్రమేనా, బీసీ డిక్లరేషన్ సూత్రమేనా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సూత్రమేనా? ఇన్ని సూత్రాలు చెప్పినాక పాపం వాళ్ళని ఎందుకు ఎదురు చూపాలంటున్నారు? ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళు? ఇప్పుడు భరత్ గారు శ్రవణన్న మేధావి, మంచి వాగ్దాటి. ఇప్పుడు వారు నేను మైనారిటీకి ఇస్తున్నామని చెప్తున్నా. ఎప్పుడు ఇస్తారే? 24 నెలలకు ఇస్తారే? మీరేమో మీరు అసలు అధికారంలో రాకముందే మంత్రి పదవులు పంచుకుంటారు. వాళ్ళేమో 18 నెలల దాకా ఎందుకు కాగాలి? వాళ్ళ ఓట్లతో మీద అధికారంకి వచ్చిండు. ద 2% ఆఫ్ డిఫరెన్స్ దట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, అది మైనారిటీ తోటే. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా మీరు? ఏం పాపం చేసి షబీరల్ని పెట్టరు? ఈ పాపం ఏమైంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కూడా మీరు దగ్గర నుండి చూసి, ముచ్చట్లు 18 నెలల తర్వాత మాట్లాడరు. 2 సామాజిక వర్గాలే 65% పంచుకున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడేది ఎట్లా? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నినాదాలు ఇచ్చింది ఎవరే? మార్పు జరిగింది కాదే, మార్పు రావాలా కాంగ్రెస్ రావాలా అంటే ఏమనంటే మైనార్టీలను 18 నెలల దాకా అధికారం ఇవ్వకపోవడానే, డెఫినెట్లీ బీసీలకు అదే గొర్రెలు బర్రెలు చేపలు చేయడమేనానే. తెలంగాణ రాష్ట్రం దోపిడిచి వాళ్ళ చేతుల నుంచి బయటకు తెచ్చినాం. అదే విధంగా ఉన్న ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నాం. మేమే కేవలం కుటుంబ పాలన లాగా, కుటుంబ దోపిడీ లాగా చేయట్లేదు. సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిత్రులకు అర్థం చేసుకోవాలి. గత వాస్తవాలు మాట్లాడితే వారికి కొంచెం కోపం వస్తుంది. మాకంటే సీనియర్ కాబట్టి దయచేసి సమయం పాటించాలి. ఏదేమైనా భరత్ గారు మొదటిసారి వాకాటి శ్రీహరి గారు గెలిచింది మొదటిసారి, నేను గెలిచింది మొదటిసారి, మా అడ్లూరు లక్ష్మణ్ గారు గెలిచింది మొదటిసారి. మా మొదటిసారి గెలిచిన అభ్యర్థులను కూడా గుర్తించి ఈ రోజు మరి పోర్ట్ఫోలియోలు క్యాబినెట్ లో తీసుకురంటే అది ఎంతవరకు అంటే న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి శ్రవణ గొంతు జీవితంలో మంత్రిగానైనా ఏకాఏకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనేమో తప్పులేదు, మొట్టమొదటిసారి మంత్రిగానైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి తప్పులేదు. ఏ అనుభవం అనేటువంటి పారామీటర్ అవసరం లేదు. కానీ మీరు బీసీలకు వస్తేప్పటికీ అనుభవం కావాలని మాట్లాడితే అన్యాయం. దయచేసి బీసీఎస్సీ ఎస్టీలకు ఆ రకమైనటువంటి ఒక పారామీటర్ ఏదో మెజర్మెంట్, మెరిట్ మెజర్మెంట్ అయితే పెడుతున్నారో అది సబబు కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి జీవితంలో మంత్రిగానైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ శాసనసభ్యుడు మొట్టమొదటిసారి అయితే మంత్రి కావద్దంటే ఎట్లా? భరత్ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి చట్టసభలో పనిచేసిరు, జడ్పీలో చేసిరు, ఎమ్మెల్సీలో చేసిరు, మండలిలో చేసిరు, పార్లమెంట్ లో చేసిరు, శాసనసభలో అనుభవం ఉంది. వారికి ఉన్న జ్ఞానం గాని, సామాజిక పరిజ్ఞానం గాని మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎదగలేదు. వారి కృషి వల్లనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. వారు సామాజిక న్యాయం కోసమే కొంత ఆలస్యమై ఉండొచ్చు కానీ సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు. వారు ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి పుట్టిన బిడ్డ అయినా గానీ ఈ రోజు దళిత డిక్లరేషన్ మన దళిత వర్గీకరణ గాని 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసినాం, బీసీ కులగణన చేపట్టినాం. మా గిరిజనులకు కూడా మరి మా షెడ్యూల్, మా లాంగ్వేజ్ ని 8th షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఒక తీర్మానం చేపించి పంపించిండ్రు. అదేవిధంగా సామాజిక వర్గాలని మరి అన్ని కూర్పులలో మొన్న మీకు ఎమ్మెల్సీ చూడండి, ఒక మహిళ బీసీ విజయశాంతి గారికి, అదేవిధంగా శంకర్ నాయక్ పేదింటి బిడ్డకు, అదేవిధంగా మన ఎవరు అద్దంకి దయాకర్ ఒక పేదింటి బిడ్డకు గుర్తించారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో హెట్రో పార్థసారథి రెడ్డి లేదంటే మన ఎవరు గ్రానైట్ రవి గారు 100 కోట్లు 1000 కోట్లు పార్టీకి లంచాలు అదేవిధంగా సంపదను సమకూర్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు తప్ప రాజస్థానానికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు రాజస్థానానికి ఇవ్వచ్చు, మీరు రాజస్థాన్ రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం కథ.
వేల కోట్ల రూపాయలు 100 కోట్లు దండుకొని మీరు బీసీల నోట్లో మన్ను కొట్టి టికెట్లను మీరు ఒక వర్గానికి కట్టబెట్టింది. మీరు గట్ట మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఇచ్చిండు, ఎవరు సారథి రెడ్డికి ఇచ్చిండు, రవికి ఇచ్చిండు, ఇచ్చిండు. మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? కొల్లాపూర్ జూపల్లి ఎవరు? మొత్తం మీ మెగారెడ్డి ఎవరు? మొత్తం మీరు ఇచ్చినట్టు టికెట్లను చూడరు సారి. నా కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేని టికెట్లు ఇచ్చిండ్రు పైసలు తీసుకొని. పోటీ చేసే దగ్గర ఎవరికైనా ఇవ్వచ్చు. ఇదే నడుపుని ఈ ప్రజాస్వామ్యాన్ని నడపాలి. మీ దండం పెడతా. మీరు ఇట్లనే స్పీకర్ గా ఉండి ఇదే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నడపాలా. మాట్లాడుతున్నా శ్రవణ్ దాసో శ్రవణ్ గారికి కేసీఆర్ ఎందుకు మొదటి గవర్నమెంట్ 14లో ఎందుకు పిలిచి ఇయ్యలేదు నా పెద్ద కొడుకు అని చెప్పిన కేసీఆర్ గారు దాసో శ్రవణ్ గారిని ఎందుకు విస్మరించిండు, ఎందుకు పక్కన పెట్టిండు, ఎందుకు అవమానాలకు గురి చేసిండు, ఎంత ఆవేదన మరి గురి చేసిండు. నువ్వు అడిగిన ప్రశ్న కాబట్టి సమాధానం చెప్తా. డాక్టర్ గారు నేను చెప్పాను కొంచెం వినండి మీరు. నేను కాంగ్రెస్ లో పోయినాడు కూడా సరే నేను బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన టికెట్ రాలేదు. కాంగ్రెస్ లోకి పోయినాడు నాకు మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం నాకే ఇస్తా అని చెప్పని తీసుకుపోయిన ఆయన మా దాసో శ్రవణ్ గారు మాట్లాడేది సరే ఆయన గొంతుంది కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆత్మకు తెలుసు. కేసీఆర్ ఆయనకు భువనగిరి టికెట్ ఖైరదాబాద్ టికెట్ అడిగినప్పుడు అక్కడ మీ కులం ఎంత అని అడిగిండు. ఆడ మీ కులం ఎంత అని అడిగినప్పుడు అవమానించిన కేసీఆర్ ఈ రోజు ఆయనకు మంచిగా అనిపించవచ్చు కానీ ఎంత ఆవేదన గురి చేయిండు, ఎంత ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఏ విధంగా వారి పరిస్థితుల్లో రాజకీయ జీవితాన్ని నాశనం చేసిండో దాసో శ్రవణ్ గారి ఆత్మకు తెలుసు. మా అందరూ ఆరోపణ చేసినప్పుడు వినాలిగా కొంచెం ఆగండి. మీరు స్పీకర్ గారు రాగురి. రేవంత్ రెడ్డి ఏం వెలగబెట్టిండండి? 2018 ఎన్నికల్లో మగోడు లెక్క నిలబడ్డ 35% ఓట్లు తెచ్చుకున్నాను. 35,000 ఓట్లు తెచ్చుకున్నా. హైదరాబాద్ సిటీలో బెస్ట్ క్యాంపెయినింగ్ నేనే చేసి ఉంటా. నేషనల్ లెవెల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ కాగలను క్యాంపెయిన్ చేసినాం. ఏమంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు ఖైరతాబాద్ లో నువ్వు పోటీ చేయడానికి పనికిరాడని చెప్పి నోట్లో మన్ను కొట్టినాడు. ఎందుకో రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడలేదు. నిలకడగా ఉన్నటువంటి ఒక పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. పనికిరాదు. ఎందుకంటే బీసీ బలమైన గొంతున్నాడు, ఢిల్లీ కనెక్ట్ ఉన్నాడు ఉంటే ఆయన ఇక్కడ ముస్లిం అయితే అని చెప్పి నిలబెట్టిన పరిస్థితి లేదు. వాయిస్ క్లియర్ రావట్లేదు చూడండి కొంచెం. మీ వాయిస్ మాకు డామినేట్ చేస్తాను. పీసీఆర్ ఒక్కసారి కట్ చేసి కనెక్ట్ చేయండి మళ్ళీ రామచంద్ర నాయక్ గారికి. వినబడుతుందా ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు? ఇప్పుడు వినబడుతుందా? ఎంతమంది బీసీల గొంతు కోసిండండి రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది బీసీల గొంతు కోసినాడు? ఎంతమంది బీసీల సీట్లు ఆయన వర్గానికి చెందిన వాళ్ళని అమ్ముకున్నాడు? ఎందుకు మాట్లాడతారు అట్లా? తెలిసి మాట్లాడుతున్నారు. మీకు రామచంద్ర నాయక్ గారు నేను ధర్మం మాట్లాడతారని అనుకోను, మాట్లాడద్దు కూడా. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు, స్పీకర్. రేపు పొద్దుగా పదవి రాదు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు తరఫుదారే మాట్లాడియండి. ఎంతమంది నోట్ల మన్ను కొట్టిండు, ఎంతమంది జీవితాలు ఆగం చేసిండు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పీసీ ప్రెసిడెంట్ కావద్దు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సరే ఏ కారణాలు చేత అయిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఎంతమందిని అన్యాయం చేసినావు నువ్వు? ఎంతమంది నోట్ల మన్ను కొట్టినావు నువ్వు? ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావాల్సిన వాళ్ళను నువ్వు తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు? నువ్వు ఎలా చర్చ చేస్తారా ఓపెన్ గా? ఒక్కొక్క పదవి మీద చర్చ చేద్దాం, ఒక్కొక్క టికెట్ మీద చర్చ చేద్దాం. నేను సూత్రప్రాయమైన అంశాలు మాట్లాడుతున్నా. ఇఫ్ యూ రామచంద్ర నాయక్ చెప్పింది చాలా చెప్పింది, నేను మాట్లాడి రాదే. చెప్పండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఓ నీ వస్తుంది, మంచిగా వస్తుంది. నీ గొంతు చేయబట్టే ఇప్పుడు నేను గట్టిగా మాడుతున్నా. బరాబర్ పడుతుంది. నీ గొంతు వల్ల మైక్ కూడా పాడైనట్టుంది. ఇప్పుడు భరత్ గారు ఒక నియంత, ఒక కుల పిశాచి మరి కేసీఆర్ దగ్గర పనిచేసిన మా శ్రవణన్న ఎంత ఆవేదన. వారి అభిమాని నేను టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు దాసో శ్రవణ్ గారు మీడియా ముందు మాట్లాడిన మాటలతోనే ఆ రోజు మేమంతా ఉద్యమ ఆకర్షితులమైనాం. కేసీఆర్ ఏ రోజు ఉద్యమం చేసినండి? మాట్లాడకండి. రేవంత్ రెడ్డి భాష మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి భాష, రేవంత్ రెడ్డి గారి భాష, మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. దండం పెడతా. మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మెప్పించిండు, రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిండు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడితే హైదరాబాద్ ను కనుక చంద్రబాబు నాయుడే కట్టించిండు అన్నట్టు ఉంటది.
హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు నేనేమైనా అవాస్తవాలు మాట్లాడితే వాటిని మారడమనండి. నేను ఆ రోజు వి ప్రకాష్ గారి మాటలకు, అదేవిధంగా దాసో శ్రవణ్ గారి మాటలకు, ఏ రోజైతే చిరంజీవి గారు సమైక్యాంధ్ర పిలిపించిండో అదే పార్టీ నుంచి దాసో శ్రవణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ అని బయట వచ్చిన తర్వాత వారు మాట్లాడిన ఉత్తేజపూరితమైన మాటలకు విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు అన్ని ఏకమైన బయటకు వచ్చిన కోదండరామ్ గారు ఇలాంటి పర్సన్స్ తో మేము బయట కేసీఆర్ గారి మీద ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. రెండవది ఆయన ఏనాడు ఎలాంటి ఉద్యమాలు గాని, ఎలాంటి సాగర తీరంలో మానవహారంలో గాని అట్లాంటి దాని ప్రోగ్రామ్ లో గానీ ఆయన అటెండ్ కాలేదు, చేయలేదు. కేవలం వెనుక నుంచి పేపర్లు ప్రెస్లు కనబడడం తప్ప నేను ఏమంటున్నా అంటే అలాంటి ఒక కుల ఏమంటారు అహంకారం ఉన్న మన కేసీఆర్ గారి దగ్గర అలాంటి నాయకుని దగ్గర నుంచి ఈ రోజు ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానాలు ఉన్న మా రాజ్యాంగ విలువల మీద కట్టుబడి ఉన్న మా నాయకుడిని విమర్శిస్తే సమాజం ఒప్పుకోదు. సరే, ఇప్పుడు అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు పోటీ, ఇప్పుడు మన అల్టిమేట్ గా బీసీ అందుకని చెప్తా కేసీఆర్ ఒక నిమిషం మీరు చాలా మాట్లాడారు. కేసీఆర్ గారే కనుక ఉండుంటే ఇలా బీసీ కులగణన అయ్యేదా, ఎస్సీ వర్గీకరణ అయ్యేదా, ఇలాంటి సామాజిక వర్గాలని గుర్తించేదా, దళితులకు ఐదు పోర్ట్ఫోలియోస్ ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. అనుభవం చూడాలి, జిల్లాలు పరిగణన తీసుకోవాలి, అదే విధంగా సామాజిక వర్గాలని పరిగణన తీసుకోవాలి. అది ఎంత అసైన్మెంట్ చేస్తే అవుతుంది, ఎంత మేధో మదనం చేస్తే అవుతుంది శ్రవణ్ గారికి తెలియదా? అయిపోయిందా? అరిస్తే అర్థం పర్థం లేదు, దాంట్లో అర్థం లేదు. భరత్ గారు మీరు ఆయనకి కూడా వెళ్ళిపోతా చెప్పరు. అందుకని మాట్లాడి ఓకే. మేము ఇచ్చిన కార్పొరేషన్స్ మీరు చూడండి. ఓకే, దాంట్లో 80% బీసీ సామాజిక వర్గాలు. అరే ఏ లోకంలో ఉన్నావే నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆయన దండం పెడతా. 80% కార్పొరేషన్ బీసీలకు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన 36 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 80% బీసీలకు ఇచ్చినారా? అంటే గిరిజన దళితులు కూడా అన్యాయం పాడైపోను. ఇంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. కార్పొరేషన్ లో లేరు రామచంద్ర నాయక్ గారు. రేవంత్ రెడ్డిని మెప్పియండి కానీ మీరు మా వర్గాలను మొత్తం అన్యాయంగా మాట్లాడకండి. ఓకే ఓకే కూల్ 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 కూల్. ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు మీరు మాట్లాడారు కదా. పరిగెడితే పొద్దు పూగదు. శ్రవణన్న గొంతు చించుకుంటే మా ప్రజాపాలన గురించి రెండు మూడు పాయింట్ చెప్పారు కదా. ఒకటి రామచంద్ర నాయక్ గారు 2-3 పాయింట్స్. ఒకటి ఏంటంటే మంత్రివర్గంలో ఒకళ్లే ఉండే అప్పుడు ఎస్సీలు, ఇప్పుడు మేము 4-5 ఇచ్చాం. తర్వాత మీరు అదేంటంటే 36 మందిలో నామినేటెడ్ పోస్టుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మేము అవకాశం కల్పించాం. కార్పొరేటెడ్ చైర్మన్ లో బీసీలు కాదు అని చెప్పారు. కానీ లేదు, ఆయన ఫిగర్ కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఆ కార్పొరేషన్ చైర్మన్ ల ఫిగర్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. అబద్దాల పరంపర కోసం అబద్దాల పరంపర కొనసాగి భయమైతుంది. అసెంబ్లీ అసెంబ్లీ ఎట్లుంటే పోతుందో నాకు భయమైంది. శ్రవణ్ గారు ఆయన చెప్పిన తర్వాత మీరు కౌంటర్ సమయం ఇస్తా. భరత్ గారు చెప్పండి. నేను వారు సమయంగా ఉంటే చెప్తా. వినండి వినండి ఒక్క నిమిషం. తొందరగా చెప్పండి శ్రవణ్ గారు. ఆయన 1 minute లో కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు చెప్పండి. మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు. ఒక్క నిమిషం ఆయన చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు భరత్ గారు చెప్పండి తొందరగా. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు, ఈ రోజు మా రవీంద్ర నాయక్. ఈఎన్సీ R&B ఆ రోజు ఎవరున్నారో మీరు కనుక్కోండి. ఒక రెడ్డి ఉండినో రావు ఉండినో. ఈ రోజు మా మోహన్ నాయక్. సరే, మంత్రి పదవులు అయితే రాలేదండి బీసీలకు. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ శరత్ నాయక్. అదే విధంగా 4 జిల్లాల ఎస్పీలు ఈ రోజు మా నాయకులు. అదే విధంగా CMD సింగరేణి ఈ రోజు మా బలరాం నాయక్.
ఆ రోజు శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు, ఇంకో రావు. ఓకే ఓకే ఓకే. ఆ రోజు శ్రవణ్ గారు ఎక్కడి ఓకే ఓకే యూ మేడ్ యువర్ పాయింట్. ఎస్ ఆ రోజు శ్రవణ్ గారి గొంతు ఎందుకు మూగపోయింది, ఈ రోజు ఎందుకు? యూ మేడ్ యువర్ పాయింట్. ఎస్ శ్రవణ్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జామ పండు తిన్నందుకే కదా శ్రవణ్ గారి గొంతు చాలా బలంగా. రామచంద్ర నాయక్ గారు యూ మేడ్ యువర్ పాయింట్. మీ పాయింట్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు, దాని కౌంటర్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 సంవత్సరాల పాటు సిద్ధాంతపరంగా ఆ పార్టీని మోసినోని నేను. రేవంత్ రెడ్డి వచ్చి అరవంగానే బూతులు దిట్టంగానే ప్రజలు ఏదో మెచ్చి ఓట్లేసిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పార్టీ అలా మీరు కుర్చీలు కూర్చుంటున్నారు, అధికారం అనిపించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది, మా ఇసుమంత పాత్రైనా ఉంది. అది లేదు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నత దండ ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చరిత్రను చంద్రబాబు నాయుడు గారు డైలాగుల్లో కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇది ఏ స్కూల్లో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయి ట్రైనింగ్ పొందొస్తానరా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సిటీని మొత్తం నేనే కట్టించేసిన, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని నేనే చేసిన, హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేసిన అని చెప్పని ఉద్యమకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమం చేసిండు, కేసీఆర్ గారు చేయలేదని చెప్పని ఇవాళ ఒక తప్పుడు రకాల చర్చ చేస్తా ఉన్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే మా న్యాయబద్ధమైన వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇట్లా అబద్దాల పునాదుల మీద చర్చలు చేసినట్టయితే రేపు అసెంబ్లీ కూడా అట్లనే అబద్దాల చర్చలు అయితేమో దయచేసి నాయక్ గారిని చర్చలు మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెప్పనివ్వండి శ్రవణ్ గారిని చెప్పిన తర్వాత చెప్పనివ్వండి. అరే మీరు మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? నేను మీకు తెలియకపోతే ఏం చెప్పాలా? రామచంద్ర నాయక్ గారు మీరు మీ పాయింట్ చెప్పారు, దాన్ని కౌంటర్ ఇస్తారు పాయింట్ టు పాయింట్. ఆ తర్వాత మాట ఎట్లా అంటారండి? చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేసిండు హైదరాబాద్ తో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసిండా? అది కాదు మీరు చెప్పిన పాయింట్స్ మీద కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే మంత్రివర్గం చెప్పండి. మీ స్పీకర్ గారు కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. చెప్పండి స్పీకర్ గారు. మీరు కౌన్సిల్ లో ఉన్నారు, మీరు కౌన్సిల్ లో ఉన్నారు, అసెంబ్లీలో లేరు. అసెంబ్లీలో ఉంటే ఇచ్చేవాళ్ళు కాదేమో మీరు కౌన్సిల్ లో. నేనేమంటున్నా అంటే ఇవాళ నాయక్ ఈఎన్సీ అయిండు, నాయక్ అరే ఆగవే కొంచెం ఓపిక పట్టవే. నీ ఓపిక లేకపోతే ఎట్లా స్పీకర్ వినే ఓపిక లేకపోతే నాకు భయం అవుతుంది. యూ హావ్ టు లిసన్. నీకు లైన్ ఇస్తున్నానే, నువ్వు వినవే. చెప్పండి. చిన్న పదవులు నాయకులకు ఇచ్చిండ్రు కాబట్టి నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా లంబాడులకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటే రామచంద్ర నాయక్ గారు మీరు లంబాడి జాతికి అన్యాయం చేసినట్టు అవుతారు. దయచేసి మీరు అట్లా మాట్లాడకండి. యూ హ్యావ్ ఎ రైట్ టు బికమ్ మీరు కాకపోతే ఇంకో లంబాడి బిడ్డ అవుతాడు. మంత్రి అయ్యేటువంటి హక్కు మీకున్నది, మీరు కావాలా. చెప్పండి మీరు చెప్పండి. ఎట్లా చెప్తారండి అరుస్తుంటే? రాష్ట్రాలు చేస్తుంటే ఏం చేస్తారు? చెప్పండి. రెండోది 18 నెలలు అయిన తర్వాత ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళకు గుండుసున్న పెట్టి మేము ఫ్యూచర్లో ఇయ్యమా, మీరేమో 4-5 మంత్రిత్వ శాఖలు పెట్టుకుని మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది సామాజిక దగ, మోసం. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడం అన్యాయం. మీరు మాటికి అప్పుడేమైంది ఇప్పుడేమైంది అని చెప్పని నేను అప్పుడే చేసినా నువ్వు ఇట్లే చేసినావు అని చెప్పని ప్రశ్నించే కంటే నువ్వు ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చినావు? నీ ఎస్సీ డిక్లరేషన్ ఏంది, నీ బీసీ డిక్లరేషన్ ఏంది, నీ మైనారిటీ డిక్లరేషన్ ఏంది, నీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏంది, నీ సోషల్ జస్టిస్ ఏంది, రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఊరేవడం ఏంటి? వీటన్నిటినీ మీరు తుంగలో దొక్కుతూ మార్పు కావాలా, కాంగ్రెస్ రావాలా అని చెప్పని మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద అబద్ధమాడండి. పెద్దన్న 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చిందని చెప్తున్నాడు. నేను చదివినిపిస్తా. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? పేరు చెప్పాలనా? తెలంగాణ ఫుడ్ కమిషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? లోకాయుక్త ఎవరికి ఇచ్చినారు మీరు? టోటల్ ఎంత ఉంది? మొత్తం కార్పొరేషన్లు వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా మెజారిటీ మొత్తం కూడా ఒక కమ్యూనిటీకి ఇచ్చినారు. ఇవాళ ఏసీపీలు ఒక కమ్యూనిటీ, డీసీపీలు ఒక కమ్యూనిటీ, సబ్ రిజిస్ట్రార్లు మేజర్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటువంటి సబ్ రిజిస్ట్రార్లు ఒక కమ్యూనిటీ, ఎంఆర్ఓలు ఒక కమ్యూనిటీ, ఆర్టీఓలు ఒక కమ్యూనిటీ, మొత్తం ఒక కులాధిపత్యం నడతాం. మీరు కేసీఆర్ గారిని కులోన్మాదని మాట్లాడతావా? కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఒక కులమే రాజ్యం వేయాలని చెప్పని చిల్లరగా మాట్లాడండి రేవంత్ రెడ్డి లెక్క. ఎప్పుడైనా మాట్లాడండి చెప్పండి. చెంపలేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఆయన రాజీనామా చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఆగస్టు 5, 2022లో రాజీనామా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అది. బాధకారం నిద్రపోలే. ఏమంటాడు? ఒకటే కులం, అన్ని రాజకీయ పార్టీలో రాజ్యాధికారం అనుభవించాలా, మేం మాత్రమే పెద్ద పదవుల్లో ఉండాలా అని చెప్పని మాట్లాడినాడు. అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పినటువంటి ఒక కులోన్మాదిని పట్టుకొని కేసీఆర్ తో కంపేర్ చేసి ఒక సామాజిక వాదితోటి తెలంగాణ సాధకుడితో కంపేర్ చేయడం న్యాయమా?
ధర్మమా? మీరు న్యాయం చేయండి అలా అంటే అప్పుడేమైంది అని చెప్పని మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఇది మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అలా ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏమని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కడికన్నా కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ఆగండి మీరు చెప్పారు కదా, చెప్పండి. ఇదేమని ఒక్క లేకపోతే ఎట్లా? టైం ఇచ్చారు కదా, మీరు మాట్లాడింది కదండి. ఇది యాక్చువల్ ఏంటంటే ఇద్దరు రామచంద్ర నాయక్ గారు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి. ఎస్ చెప్పండి. నేనేమంటున్నా, మీరు ఎంతసేపటికి 18 నెలల తర్వాత అప్పుడేం చేసిండ్రు ఇప్పుడేం చేసిండ్రు నీకెందుకు ఓట్లేసి నిన్ను కూర్చోబెట్టాలవా? నువ్వు అన్నావు 42% నేను లోకల్ బాడీలో నేను ఇస్తా అని చెప్పాను, బీసీ డిక్లరేషన్ చేసినావు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మాట్లాడినావు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని రోడ్లన్నీ ఊరేగుతా ఉన్నావు, సామాజిక న్యాయం నువ్వు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత ఇవాళ మీరు 7 గెలిస్తే నేను 4-5 బీసీలకు ఇస్తారా అని చెప్పని ఇవాళ తులనాభావంతో బీసీల గురించి మాట్లాడితే ఎంత న్యాయం చెప్పండి? ఇప్పుడు మన భరత్ గారు అన్న ఒక్క నిమిషం, వాళ్ళు రిపీట్ చేస్తున్నారు మరోసారి నా మాట వినండి. మీరు చెప్పేదేమో రిపిటిషన్ కాదు. ఇప్పుడు భరత్ గారు, దాసో శ్రవణ్ గారు టీఆర్ఎస్ చేసిన త్యాగం ఏందో, వారి ప్రొఫెషన్ నెలకు 5-6 లక్షల జీతం వదిలేసి వారు ఉద్యమంలో కాలం నుండి అప్పుడే మంత్రి కావాలి, 2014లోనే మంత్రి వారికి ఏం న్యాయం జరిగింది ఒక్కసారి మీరు ఇప్పుడు వారు ఉత్తనారి ప్రతిభతలాగా కేసీఆర్ గారు లాస్ట్ కు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పుడు మళ్ళీ శ్రవణ్ గారు గుర్తొచ్చారు. ఈ రోజు శ్రవణ్ గారేమో వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకొని గొంతు చించుకుంటా ఉన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు మీ వకాలతు ఒకటి వినండి వినండి నాలే అలా వినిపించడం తప్పని నేను అట్లే నేనేమంటున్నా, ఏ పార్టీకి ఎంత త్యాగం చేసిండో వారికి తెలుసు, ఏ పార్టీ ఎంత నష్టం చేసిండో వారికి తెలుసు. నేనేమంటున్నా అంటే ఈ రోజు సామాజిక న్యాయం బాటలో మా ప్రభుత్వం నడుస్తా ఉంది. అదే విధంగా ఆనాడు దాదాపు 70% శాఖలు ఒకటే సార్ 2 సామాజిక వర్గాలు, రెడ్డిస్ కి 6 రెడ్డి ఉండే 10 మంది. రైట్, అదెంతవరకు న్యాయం? మూడవది, వారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని అవమానానికి గురి చేసి ప్రమోటెడ్ వాళ్ళని మాత్రమే కలెక్టర్లుగా మన ఏమంటారు విధులు నిర్వహించే విధంగా జిల్లాల వారిగా పెట్టి వారు చెప్పిందల్లా వేదంగా వారు చెప్పిందే కింద శాసనం. ఈ టాపిక్ చాలాసేపు అయింది, కంక్లూడ్ చేయాల్సిన అవసరం. ఎమ్మెల్యేలతో అదే ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీరు ముందు కూడా మీకు అవకాశం ఇచ్చాను. మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ దానిలో సామాజిక న్యాయం గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ముచ్చట మాట్లాడదాం, కంపేర్ చేస్తున్నారు సామాజిక న్యాయం గురించి. చెప్పండి. మా సామాజిక వర్గంలో ఎక్కడైనా ఎస్పీ గాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడైనా పదవులు ఎక్కడైనా జిల్లాలో ఎస్పీ సత్యవతి రాథోడ్కి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ. కాదు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు కదా. అది కూడా కేసీఆర్ దురహంకారానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చిన రెడ్డి నాయక్ గారిని అవమాన పాలు చేసి వాళ్ళ బిడ్డకు ఎంపీ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా రాజకీయ కోణంలో కుట్ర. సరే, సత్యవతి గారు అయితే చెప్పు చేతుల్లో ఉంటారు. నేనే కౌంటర్ చేస్తున్నా కదా, నేనే కౌంటర్ చేస్తున్నా. సత్యవతి రాథోడ్ వారి చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తులకు ఇచ్చింది కానీ అనుభవం గాని పరిజ్ఞానం గాని ఉన్న వాళ్లకు అవమాన పాలు చేసిరనేది దృష్టిలో సత్యవతి రాథోడ్ గారు ఒక మహిళ. సత్యవతి రాథోడ్ గారు తెలుగుదేశం పార్టీలో అంత సీనియర్ నాయకురాలు, తెలంగాణ గర్వపడేటువంటి ఒక గిరిజన బిడ్డ. ఆమె వీళ్ళ దృష్టిలో చెప్పు చేతుల్లో ఉండే బిడ్డ, అంతేనా? అంటే 6 సార్లు నాకు అర్థం కాదు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి నాయక్ గారేమో మీకు అవమాన పాలు కావాలి. ఒక్కసారి ఆయనకి ఒక్కరిసారి అక్కడ ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ బిడ్డకి అక్కడ ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. సరే, అంటే మీ కాన్స్టిట్యున్సీ మీరు చెప్పాలి. ఆయన కాన్స్టిట్యున్సీ పంచాయతీని మీరు మొత్తం చర్చలో పట్టుకొస్తే నేనేం చేయాలి? రెడ్డి నాయకుడు మరి మీరే కదా ఓడించింది అంటారా? కేసీఆర్ గారి ఆలోచన విధానాలు చెప్తున్నా. ఎన్నికల్లో రెడ్డి నాయక్ గారికి ప్రమోషన్ ఇస్తా, రెడ్డి నాయక్ గారికి గౌరవప్రదమైన
స్థానం కల్పిస్తాను. సరే, ఆ ప్లేస్ లో ఇంకో ఎస్టీ మహిళకే ఇచ్చారు కదా, అంటే వ్యక్తులు మాట తప్పిందా లేదా అది కావాలి నాకు. సరే అది వేరే, మాట తప్పుడు మన డిస్కషన్ లో రాదు. సామాజిక న్యాయం మన డిస్కషన్, మాట తప్పుడు నమ్మించి మెడకాయ మన డిస్కషన్ లో సామాజిక న్యాయం రాదు. ఎస్, ఈ టాపిక్ శ్రవణ్ గారు, నేను ఎందుకు రామచంద్ర నాయక్ గారికి ఇంతసేపు అవకాశం ఇచ్చానంటే ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు మొదటి 40-50 మినిట్స్. మీరు ఆర్ కృష్ణయ్య గారు మాత్రం వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సమానమైన ఇవ్వాలని చెప్పి ఆయనకు సమయం ఇచ్చారు. మీరు మొదలు జాయిన్ అయ్యారు, లేట్ గా ఎన్ని మాట్లాడినా. ఇప్పుడు ఒక లంబాడి బిడ్డ అయి ఉండి ఒక తోటి మహిళ సత్యవతి రాథోడ్కు మంత్రిస్తే మాట్లాడింది అదే మరి, మీరు మాట్లాడింది అదే. చెప్పండి రామచంద్ర గారు నేను క్రాస్ టాక్ వద్దు, రామచంద్ర గారు క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం చెప్పండి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం చెప్పండి. నోముల నరసింహయ్య ఆత్మ గుండెపోటు కారణం కేసీఆరే. అదే విధంగా మా బూర నరసింహయ్య గౌడ్ను అవమానించింది కేసీఆర్ గారే. కర్ణె ప్రభాకర్ గారిని అవమానించింది కేసీఆర్ గారే. మా దంతో శ్రవణ్ గారిని, మా వి ప్రకాష్ గారిని, బీసీ బడుగు బలైన వర్గాలని ఆనాడు అవమానించిన కేసీఆర్ ను మా దాసో శ్రవణ్ గారు చూసుకుంటుంటే నాకు చాలా సిగ్గు. ఓకే, యూ మేడ్ యువర్ పాయింట్. ఇక ఫ్రీగా చెప్పండి, ఎందుకంటే ఈ చర్చ చాలా సమయం అయింది, వేరే చర్చ మనం వెళ్ళాలి. ఎస్ శ్రవణ్ గారు, పీసీఆర్ ఒకసారి రామచంద్ర నాయక్ గారు మాట్లాడితే మాత్రం మ్యూట్ చేయండి, ఎందుకంటే క్రాస్ టాక్ కరెక్ట్. చెప్పండి. ఇప్పుడు ఎట్లుందనంటే బట్టగాల్చి మీద వేసి నువ్వు ఎందుకు ఇవ్వట్లేవా అని అంటే కేసీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు అని చెప్పని తప్పించుక తిరగటం అంటే న్యాయమా ధర్మమా మీరన్నా చెప్పండి. నువ్వు బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేవంటే కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు, దాసోజు శ్రవణ్కి ఇట్లా టికెట్ ఇయ్యలే, కర్ణె ప్రభాకర్కి అట్లియలేదని చెప్పని వితండవాదం మాట్లాడటం నిస్సిగ్గుగా, ఇది దాటవేత ధోరణి, తప్పించుక తిరిగేటుంటే ఒక వైనం. ఇది ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది. గతంలో ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందో ఒప్పులేదు మాట్లాడుకుందాం. ఒకవేళ గతంలో తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో ఒక జరిగింది, ఆ కాంటెక్స్ట్ అయిపోయింది. నౌ యు ఆర్ ఇన్ ఎ కాంటెక్స్ట్ వేర్ యూ కెన్ డూ జస్టిస్. నువ్వు దాన్ని న్యాయం చేయమంటే గతంలో ఎట్లా జరిగిందని చెప్పని సొల్లు పురాణాలు మాట్లాడటం అవుతుందో ఇది దురదృష్టకరం, ఇది అన్యాయము, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. రెండోది, నా గురించి 1-2 సార్లు మాట్లాడినారు, నా పట్ల ప్రేమ సింపతి చూపెడుతున్నారు, ఐ థ్యాంక్ యూ. నేను 2014లో ఒకవేళ గనక ఆ రోజు నేను ఆ ఏప్రిల్ 12వ తారీఖు నాడు నేను ఎమోషన్ గురి కాకుండా నేను ఒకవేళ కనుక పార్టీ మారకపోయింటే ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ ఎమ్మెల్సీ. నేను క్యాబినెట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండేవాడిని కేసీఆర్ గారితో, ఆర్ కేబినెట్ ర్యాంక్లో ఉండేవాడిని, పరిపాలన ఉండేవాడిని, ప్రభుత్వం నడుపుండేవాడిని. పక్కకు పెడదాం. బడుగుల లింగయ్య, బండ ప్రకాష్, రవిచంద్ర, ఇవాళ రవిచంద్ర ఎటువంటి బీసీలకు రాజ్యసభ సభ్యులు ఇచ్చినారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవడో రాజస్థాన్కి వెళ్ళి పట్టుకొచ్చి అభిషేక్ సింగ్ లాంటి వాడికి మీరు టికెట్లు ఇచ్చి పడేస్తారు, మీ రాజకీయ లబ్ధి కొరకు ఇక్కడ ఉన్న నోట్ల మన్ను కొడతారు, హనుమంతరావు లాంటి నోట్ల మన్ను కొడతారు, మళ్ళీ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది బీసీల నోట్ల మన్ను కొట్టినారు వీళ్ళు? కార్పొరేషన్ చైర్మన్లో ఇంత పెద్ద లిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటుంది, ఇందులో నా తెలంగాణ ఉద్యమకారులకు స్థానం ఉండదు, పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి యువజనులకు న్యాయం ఉండదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం ఉండదు, మైనారిటీలకు న్యాయం ఉండదు. మళ్ళీ మొండిగా మీరు కేసీఆర్ గారి పైన పడి ఏడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు పడి ఏడుస్తారు కేసీఆర్ గారి మీద? 18 నెలలుగా కేసీఆర్ గారి పైన పడి ఏడుస్తూనే మీరు పరిపాలన కొనసాగిస్తూ మొత్తం తెలంగాణ ప్రజలు నేర్పిస్తా ఉన్నారు కదా. ఇవాళ మీరు సరిచేసే అవకాశం, మీ దృష్టిలో గతంలో తప్పు జరిగితే సరిచేసే అవకాశం ఉంది. ఏం చక్కదనంలో నిలబెడతా ఉన్నారు మీరు? నా పరిపాలన చక్కగా చేయరాదు, నా సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, గతంలో అమలున్న పథకాలను అమలు చేయలేరు. గతంలో మీ దృష్టిలో ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సరిచేయమంటే ఇంకా ఆగుతారు. 7 గెలిచిన వాళ్ళకు 4 సీట్లు ఇస్తారా అని చెప్పని ఇవాళ అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఓకే, ఒక కుల ఉన్మాదితో ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి మీరు ఇవాళ రాజకీయం చేస్తూ ఒక కుల ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తూ మళ్ళీ ఇవాళ మీరు కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు న్యాయం ఇది? నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, సరే అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ముచ్చట, వాళ్ళ సామాజిక న్యాయం, ప్రజలు రైట్ టైంలో దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ దే విల్ డిక్లేర్. బట్ ఇవాళ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బీసీలకు మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్.
మీరు పెద్ద ఎత్తున బీసీలకు ఎందుకండి 69 జనరల్ సెక్రటరీ లేసి దాంట్లో బీసీలకు పదవులు ఇచ్చి మేము 69 జనరల్ సెక్రటరీ చేయలేదా అని చెప్పాను అడిగి కత్తా టోపీ ఏముంది నెత్తా కత్త ఏంది అది ఏం పదవి అది ఏం చేసుకోవాలా మీ పల్లెకి బోయి లెక్క పనిచేయాలి వాళ్ళు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్లో మీ పల్లెకి మీరేమో అధికారం చెలాయిస్తారు బుగ్గకారులు వేసుకుంటారు ఐఏఎస్లు పోలీసులను చుట్టు పెట్టుకొని మీరు తిరుగుతారు వాళ్ళేమో జనరల్ సెక్రటరీ పదవులు వేసుకొని మనకి గాంధీ వాళ్ళ కుర్చీ కూడా దొరకదు 100 మందికి ఇచ్చిన పదవులు ఇంకా నా వర్కింగ్ ప్రెసిడెంట్లకి అలా కుర్చీ కూడా దొరకదు అట్లా ఆ పదవులు ఇచ్చేసి మేము బీసీఎస్లోకి ఇచ్చినామని చెప్పని మాట్లాడతారు ఎంతమంది జీవితాలు ఆడుకున్నారు మీరు చెరుకు సుధాకర్ ఎందుకు బయటకు వచ్చింది చెప్పండి ఏ కారణం చేత చెరుకు సుధాకర్ అంటే ఆయన పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసి బయటకు ఎట్లా వచ్చిండు చెరుకు సుధాకర్ ఒక పెద్ద ఉద్యమకారుడు ఏం నమ్మించి తీసుకుపోయినా మీరు టికెట్ ఇస్తా అని చెప్పని బూర నరసయ్య గౌడ్ గురించి మాట్లాడుతున్నారు బూర నరసయ్య గౌడ్ వాజ్ డాక్టర్ కేసీఆర్ మేడ్ మీద ఎంపీ ఫస్ట్ టైం ఎంపీ సెకండ్ టైం ఎంపీ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆయన ఎంపీగా గెలిపించుకుంది సార్ ఆయన కారణాలు ఏదైనా కావచ్చు పోతే పోయి ఉండొచ్చు థర్డ్ టైం అంటే కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకే వచ్చింది విజయశాంతి గారిని ఎంపీ చేయలే మీరు ఇది ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఓకే మీరు 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 దాన్ని మీరు జస్టిఫై చేసుకుంటే మా అర్థం ప్రజలకైతే కనబడుతుంది కదా ఓకే ఓకే ప్రజలకైతే కనబడుతుంది కదా ఓకే ఓకే మీరు మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు జానారెడ్డి రఘువీర్ రెడ్డి ఇంకొక ఆయన ఏంటంటే చిన్న అబ్బాయి పేరు నాద్ సార్ ఎమ్మెల్యే పేరు జయవీర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి మరి మీకు ఈ కుటుంబాలు కావా ఇవి ఈ కుటుంబాలు కావానండి అంటే మీ కుటుంబాలు కావని చెప్పి మరి దెన్ లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో భాగం జయవీర్ రెడ్డి గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో పనిచేసిండ్రా ఎందుకు ఇచ్చింది నార్త్ సర్టిఫికేట్ ఓన్లీ బికాజ్ నేను ఇవ్వడం తప్పట్లే జాన్ రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఇచ్చింది మీరు ఓకే 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 ఏ కారణం చేత మీరు ఇవాళ ఒక కులానికి సంబంధించిన వాళ్ళకే కుటుంబాలు ఉండవు కానీ కేసీఆర్ గారి దగ్గర హరీష్ గారు ఏంది కేటీఆర్ గారు ఏంది వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చేసిన వాళ్ళు జైళ్ళలో పోయిన వాళ్ళు ఇట్స్ టైమ్ టు కన్క్లూడ్ దిస్ డిబేట్ మీరు చర్చలు ఎక్కడికెక్కడికో తీసుకుపోయినరు నా భయం అవుతుంది ఏంటంటే మా నాయక్ గారిని రేపు డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెడితే అసెంబ్లీని ఏం చేస్తాడో అని భయం అవుతా ఉంది నాకు ఇన్ని అబద్దాలు ఆడితే రేపు పొద్దుగాల అసెంబ్లీ ధర్మదేవత అది ఇట్స్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అరే ఎవరొద్దన్నా కాదన్న ఒక మాట అండి ఎవరొద్దన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మీరు ఒప్పుకునేది ఏంది అలా అబద్దాలు ఆడుతా ఉన్నారు మీరు ఇలా సరే ఇదే వెంకటరావు మహా టీవీ వెంకటరావు